లత లత ఫ్రెండ్స్ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ వెళుతుంటే అందరూ కుతూహలంగా వింతగా చూడసాగారు. వీళ్ళందరూ తోటకు వెళ్లేసరికి సారథి కూరగాయలన్నీ గంపల్లోకి ఎత్తిస్తున్నాడు. మర్నాడు పక్క ఊర్లో సంత. ఆ రాత్రికే 2 ఎడ్ల బండి మీద పాలెర్ర చేత కూరల బొట్టలు పక్క ఊరికి తరలిస్తాడు. దగ్గరుండి కూరలు దెబ్బతినకుండా జాగ్రత్తగా ఎలా సర్దాలో చెప్తున్న సారథి వీళ్ల రాకని గమనించలేదు. పాలేరు వీరన్న గబగబా వచ్చి, అయ్యగారు, అమ్మగారు ఇంకా ఎవరెవరో వచ్చారండి అని చెప్పాడు. సారథి ఎవరా అని తల తిప్పి చూశాడు. వాళ్లు లత ఫ్రెండ్స్ అని అర్థమైపోయింది. వాళ్లల్లో సేమని సారథి హైదరాబాద్ వెళ్ళినప్పుడు చూశాడు. లతకి చాలా సిగ్గనిపించింది. వీళ్ళందరూ ఏమనుకుంటారు, కూరలు కూడా అమ్ముకుంటారా అని అనుకోరు. తను పొరపాటు చేసింది. ముందొస్తున్నట్లు పాలేరు చేత కబురు చేసి రావాల్సింది అని బాధపడింది. వాళ్లకన్నా ముందు తను సారథి దగ్గరికి వెళ్ళి, నా ఫ్రెండ్స్ వచ్చారు, ఈ పని వాళ్ళు చూసుకుంటారు గాని ముందు మీరు రండి అంది నెమ్మదిగా. నువ్వు వాళ్ళని షెడ్లోకి తీసుకువెళ్ళు, 5 నిమిషాల్లో వచ్చేస్తాను అన్నాడు. ముందు రాకూడదు, ఈ కూరల బొట్లు వాళ్ళు చూడకూడదు అనుకుంది. వచ్చేస్తానన్నానుగా, చేతులు కడుక్కుని వస్తాను, ఎంతసేపు అయింది వాళ్ళొచ్చి అన్నాడు. 1 గంట అవుతోంది, మీరు తొందరగా వచ్చేయండి అని ఇటు తిరిగేసరికి వాళ్లు కూడా అక్కడికి వచ్చేశారు. సీమ అది వరకు సారథిని చూసింది కాబట్టి సారథిని చూస్తూనే, నమస్కారమండి, మీ ఊరు చూద్దామనొచ్చాం అంది చేతులు జోడిస్తూ. అతను ప్రతి నమస్కారం చేస్తూ చాలా సంతోషం అన్నాడు. లత ఉన్నవాళ్లను కూడా వాళ్ళకి పరిచయం చేసింది. ప్రతి నమస్కారాలయ్యాయి. మీరు వెళ్ళి కూర్చోండి, నేను 5 నిమిషాల్లో వస్తాను వాళ్లతో అని లత వాళ్ళని షెడ్లోకి తీసుకెళ్ళు అన్నాడు. లత వాళ్ళని షెడ్లోకి తీసుకొచ్చింది. అక్కడ 5-6 కుర్చీలు, 2 మడత మంచాలు ఉన్నాయి. లత కుర్చీలు సరిగ్గా వేసి వాళ్ళని కూర్చోమంది. మీ ఆయన పగలు కాపురం ఎక్కడైనా? కవిత అంది. కవిత కొంటె కోణంగి, అందరికీ వంకలు పెడుతుంది, పేర్లు పెడుతుంది, అవి ఇవి సరదాగా మాట్లాడి నవ్విస్తుంది. దగ్గరుండి పనిచేయించాలిగా అంది లత. ఇక్కడ చాలా హాయిగా ఉంది లత, నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి వస్తావా? సీమ అడిగింది. సీమకు పల్లెటూర్లంటే చాలా ఇష్టం. ఆయన బలవంతం చేస్తే 2 సార్లు వచ్చానంతే అంది. కవిత ఫక్కుమంది. మీ ఆయనే నిన్ను బలవంతం చేయడమేమిటే అంది. అందరూ నవ్వారు. లేకపోతే ఇక్కడేం తోస్తుంది, ఆయన పనివాళ్ల వెనకాలే ఉంటారు, వచ్చినా ఒక్కదాన్ని కూర్చోవాలి, నాకు బోరు, ఇంటి దగ్గరే పడుకుంటాను అంది లత. ఏదో ఓ 1 వారం రోజులైతే ఉండొచ్చు గాని ఎప్పుడూ ఇక్కడే ఉండాలంటే బోరేనే కల్పనంది. కవిత, ఆరతి, అవును, ఇన్నాళ్ళు ఎలా ఉన్నావే, మీ ఆయన అక్కడే బిజినెస్ చేస్తారన్నావు అని అడిగారు. ఈ సంవత్సరంలో వాళ్ల తమ్ముడు చదువైపోతుంది. ఇద్దరూ మాట్లాడుకుని ఈ తోట పొలం ఎవరికైనా అప్పగించి అప్పుడొస్తారు. చిన్న అబద్ధం ఆడేసింది. లత పెళ్లి కుదరగానే ఆ పల్లెటూరులో ఉండగలవా అని స్నేహితులు అడిగితే సారథి బిజినెస్ చేస్తాడని చెప్పింది. సారథి రావడంతో వాళ్ల మాటలు ఆగిపోయాయి. లత వాళ్ళు రాజమండ్రి పెళ్లికొచ్చి దగ్గరగా వచ్చాం కదా అని ఇక్కడికొచ్చారని చెప్పింది. ఆరతి అమెరికాకి భర్తతో వెళ్ళిపోతుందని, కవితకి పెళ్లి కుదిరింది, 2 నెలల్లో పెళ్ళవగానే ఢిల్లీ వెళ్ళిపోతుందని, కల్పన భర్తకి బొంబాయి ట్రాన్స్ఫర్ అయింది, 1 నెల రోజుల్లో తను కూడా వెళ్ళిపోతుంది, సీమ హైదరాబాద్లోనే ఉంటుంది, అందరూ తలోదారి అయిపోతున్నారు, అందుకని నన్ను చూడ్డానికొచ్చారు అంటూ వారి వివరాలు చెప్పింది. చాలా మంచి పని చేశారు అని మెచ్చుకున్నాడు సారథి. వాళ్ళందరూ గలగలా మాట్లాడుతుంటే సారథి మందహాసంతో వింటూ అప్పుడప్పుడు తను 4 మాటలు మాట్లాడుతున్నాడు. సారథికి ఆడవాళ్లతో మాట్లాడడం అంటే కాస్త మొహమాటం. అతని మొహమాటం చూస్తే సీమకి నవ్వొచ్చింది. నవ్వితే బాగుండదని ఆపుకుంది. ఎలాగైనా సిటీలో ఉండి ఉద్యోగమో బిజినెస్సో చేసుకుంటుంటే ఆ చలాకీతనం, ధైర్యం వేరు. ఇక్కడ ఆడవాళ్లతో మగవాళ్లు, మగవాళ్లతో ఆడవాళ్లు ఫ్రీగా మాట్లాడితే తప్పు. ఇలా ఎవరైనా వస్తే బిడియంగా కూర్చుంటారు అని లత మనసులోనే బాధపడింది. ఆరతి భర్త ఎంత చలాకీగా మాట్లాడతాడు, అతను మాట్లాడితే కదలబుద్ధి కాదు. సారథి ప్రవర్తన ఆక్షేపణగా లేకపోయినా మొదటిసారిగా సారథి ప్రవర్తన గురించి బాధపడింది లత. పుష్ప రాలేదేం అని అడిగాడు సారథి లతని. ఏమో అంది లత. పుష్పను కూడా రమ్మనాలని లతకి అసలు తోచలేదు. పాలేరు శుభ్రంగా కడిగి తెచ్చిన జామకాయలు సారథి ముక్కలు చేశాడు. సారథి ముక్కలు చేసేలోపు పాలేరు చిన్న చిన్న అరిటాకులు చీల్చి తీసుకొచ్చాడు. అవి వాటిల్లో సర్ది లతని వాళ్ళకిమ్మన్నాడు. ఇక్కడ ఇవే పలహారం మీకు అన్నాడు నవ్వుతూ. తర్వాత కొబ్బరి బొండాలు తీసుకురమ్మని ముందే పురమాయించడంతో అవి రాగానే అందరికీ తలోటి తనే స్వయంగా అందించాడు. అంతా అయ్యాక తోట చూస్తారా అన్నాడు. తోట చూద్దామని వచ్చాం అంటూ లేచి నిలబడ్డారు. సారథి తోటంతా తిప్పి చూపించాడు.
ఆ తోటలో రకరకాల పళ్ళ చెట్లు, పూల చెట్లు, కూరగాయల మొక్కలతో నవనవలాడుతూ పచ్చగా కనుల పండుగగా ఉందా తోట. ఇన్ని కూరలు, పూలు, పళ్ళు ఇవన్నీ ఏం చేస్తారు? కవిత అడిగింది. అమ్ముతారా అని అడిగితే అతను ఏమనుకుంటాడోనని. లత సారథి ఏమంటాడోనని ఆతృతగా చూసింది. గంపల్లోకి జాగ్రత్తగా ఎత్తి సంతకి తరలిస్తాం. కొబ్బరికాయలు, నిమ్మకాయలైతే మేం పంపాల్సిన పనిలేదు. ఇక్కడే బేరం జరుగుతుంది. వాళ్లే తీసుకువెళతారు. అలాగే అరటిగెలలు కూడా వివరించి చెప్పాడు. లతకెందుకో చాలా సిగ్గుగా అనిపించింది. కూరలు, పూలు అమ్ముకుంటామని చెప్పకపోతేనేం అనుకుంది. అబ్బో, మీ ఆయన ఘటికుడే. కల్పన లత చెవిలో గుసగుసగా అంది. లత బలవంతంగా నవ్వి ఊరుకుంది. తర్వాత అందరూ కలిసే ఇంటికి బయలుదేరారు. ఆగండి, నన్ను మర్చిపోయారేమిటి? వాళ్ళకి కాస్త వెనగ్గా ఉన్న సేమ్ అంది. అందరూ ఆగారు. కల్పన వెనక్కి తిరిగి చూస్తూ అంది. అబ్బా, మరీ నత్తనడకలా నడుస్తావేమిటి సీమా? అందుకే మీ ఆయన నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళడు. ఆయన తీసుకువెళ్ళకపోవడమేమిటి? నేనే వెళ్ళను అంది వాళ్ళని కలుస్తూ, గబగబా నడవడం వల్ల ఆయాసపడుతూ. ఏం తల్లి? అందరూ ఏకకంఠంతో ఒక్కసారి అడిగారు. నేను పరిగెత్తినా ఆయన నడకని అందుకోలేను. చూసేవాళ్ళకి మేమిద్దరం పరుగు పందెంలో పాల్గొన్నామనుకునే ప్రమాదం ఉంది. అందుకే ఆయన స్కూటర్ కొనే వరకు ఆయనతో ఎక్కడికి రానని చెప్పేశాను తాపీగా చెప్పింది. ఆ చెప్పిన తీరుకి అందరూ నవ్వుకున్నారు. నెమ్మదిగానే నడవండి, ఇప్పుడు తొందరేముంది? నవ్వాపుకుంటూ అన్నాడు సారథి. సీమ లావుగా పొట్టిగా ఉంటుంది. సీమ భర్త ఒడ్డు పొడుగు ఉంటాడు. సీమ భర్త భుజాల దగ్గర కూడా రాదు. అతను అంగలిస్తున్నట్టుగా నడుస్తాడు. సీమ నెమ్మదిగా నడుస్తుంది. వీళ్లు కబుర్లు చెప్పుకుంటూ నెమ్మదిగా ఇంటికి వచ్చేసరికి రత్తమ్మగారు వంట చేసేసి కూర్చుంది. వీళ్లు రావడం అంత దూరంలో చూసిన పుష్ప ఎదురింటికి వెళ్లి వాళ్ళ అమ్మాయితో కబుర్లు చెప్తూ కూర్చుంది. అందరూ దొడ్లోకి వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కునొచ్చారు. 8 గంటలవుతుంటే రత్తమ్మ అందర్నీ భోజనానికి లేవమంది. పుష్ప తలనొప్పని పడుకుంది. లత వాళ్లతో కబుర్లు చెప్తూ కూర్చుంది. రత్తమ్మగారొక్కతే వంటగదిలో పనితో సతమతమవుతోంది. ఇలా ఎవరైనా వచ్చినప్పుడు పుష్ప కంచాలు పెట్టడం, మంచినీళ్లు పెట్టడం లాంటివి చేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తే ఆవిడకి ఎంతో ఆసరాగా ఉంటుంది. ఇప్పుడు పుష్ప కోపంతో తలనొప్పని వంకపెట్టి పడుకుంది. రాము 7 గంటలకే అన్నం తినేసి స్నేహితుడింటికి చదువుకోవడానికి వెళ్ళిపోయాడు. తల్లి కంచాలు పెట్టి నీళ్లు పెడుతుంటే సారథి లత అని పిలిచాడు. గదిలో ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న లత ఏంటి అంటూ వచ్చింది. ఇక్కడ వడ్డం సంగతి చూడకూడదు అన్నాడు. నేను వడ్డిస్తాను, మీరంతా కూర్చోండి అంది రత్తమ్మగారు. మీరు వేరే తీసుకోండి, వాళ్ళకి నేను పెడతాను లత నెమ్మదిగా అంది. ఏం పర్వాలేదమ్మాయి, మీరంతా సరదాగా కూర్చోండి, నేను వడ్డిస్తాను అంది. పుష్ప కనపడదేమమ్మా అని అడిగాడు సారథి. తలనొప్పట పడుకుంది. ఎప్పటినుంచి? 1 గంట నుండి ఆవిడ వడ్డిస్తూనే అంది. సారథి పుష్ప మంచం దగ్గరకు వచ్చాడు. పుష్ప అని 2-3 సార్లు పిలిచాడు. పుష్ప మాట్లాడలేదు, నిద్ర నటించింది. పుష్పకి నిద్ర పట్టిందనుకుని సారథి యువతలకొచ్చేశాడు. అందరూ వచ్చి కూర్చున్నారు. అరటికాయ వేపుడు, పప్పు పులుసు, అప్పడాలు, వడియాలు వేయించింది. సారథి అరటిపళ్ళు తీసుకొచ్చి పళ్ళెంలో పెట్టాడు. కమ్మని నెయ్యి, గెడ్డ పెరుగు, మొహమాటం లేకుండా అందరూ తృప్తిగా తిని లేచారు. కాసేపు కబుర్లు చెప్పుకున్నాక అందరికీ మండువాలో పక్కలు వేసింది లత. సారథి కాసేపు వాళ్లతో కబుర్లు చెప్పాక గదిలోకి వెళ్ళిపోయాడు. ఓ అరగంట గడిచింది. రత్తమ్మ ఎప్పుడో పడుకుంది. లత వాళ్ళు నెమ్మదిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. లత అని పిలిచాడు సారథి. ఏయ్, మీ ఆయన పిలుస్తున్నాడు, ఇంక వెళ్ళు. లత చేతి మీద గిల్లింది ఆరతి. వెళ్ళేటప్పుడు లైట్ తీసి మరీ వెళ్ళు తల్లి కవిత అంది. గిన్నెతో మంచినీళ్ళు పెట్టి మరీ వెళ్ళు లత. అర్ధరాత్రి దాహం వేసిందంటే మళ్ళీ నేను లేపాల్సి ఉంటుంది కల్పనంది. నాకేం అక్కర్లేద్దే లత, తొందరగా వెళ్ళు అంటూ ఆవులించింది సీమ. చ వెదవాగుడు మీరును, ఏ మంచినీళ్ళో కావాలేమో అందుకే పిలుచుంటారు అనేసి ఇంకా వాళ్ల మాటలు వినిపించుకోకుండా సారథి దగ్గరకు వచ్చింది. గుమ్మంలోనే నిలబడుతూ ఏంటి అంది. ఇలారా, అలా పరాయిదాన్లా గుమ్మంలోనే నిలబడిపోయామేం అన్నాడు. ఏంటో చెప్పండి. అరే ఇలారా చెప్తాను. రాను, అవతల వాళ్ళంతా నవ్వుతారు. ఏంటో చెప్పండి. ఎందుకు నవ్వడం? వాళ్ళు వాళ్ళ భర్తలతో మాట్లాడరా? ఆశ్చర్యంగా అడిగాడు. ప్లీజ్ చెప్పండి తొందరగా, మీరు చాలా మంచివారు కదూ బ్రతిమాలే ధోరణిలో అంది. వెళ్ళిపోదు గాని ఇలారా చెప్తాను. లత అతని కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళు ఎంతో నిర్మలంగా ఉన్నాయి. తను చెప్పింది అతను వింటాడనే నమ్మకంతో ఏంటి చెప్పండి అంటూ దగ్గరకొచ్చింది. కూర్చో అంటూ తన పక్కన చోటు చూపించాడు. తల అడ్డంగా ఊపింది. తొందరగా చెప్పండి ఏంటో.
వాళ్ళసలే కోతిమొక, వాళ్ళ నోళ్లు మూయించలేం. మీరు చాలా చాలా మంచివారు, ఏంటో చెప్పండి, పోనీ రేపు చెప్పచ్చుగా బ్రతిమిలాడింది. అమ్మో, అంత విలువైన మాటని రేపు మర్చిపోతే ఎంత ప్రమాదం, లత చేయి పట్టుకుంటూ అన్నాడు. ఏంటంత విలువైన మాట? ఆశ్చర్యంగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది. అదే, మధ్యాహ్నం నేను తోటకు వెళుతుంటే ఏదో అడిగావుగా, దానికి జవాబు ఎంత రాత్రైనా వచ్చి చెప్తానని అనలేదు, అప్పుడే మర్చిపోయావా? నవ్వు దాచుకుంటూ అడిగాడు. క్షణం ఏంటా అని తెల్లబోయింది. తర్వాత గుర్తుకొచ్చి, పొండి, ఇంకా ఏంటో అనుకున్నాను అంటూ అతని చేతిలోని తన చెయ్యి లాక్కొని యువతలకొచ్చేసింది. లత నవ్వుముఖంతో వచ్చేసరికి అందరూ కుతూహలంగా చూడసాగారు. ఏయ్, ఏంటా చూడ్డం? దబాయింపుగా అంది. అయ్యో, చూడ్డం కూడా తప్పేనా? నీ ముఖంలో ఏదో కొత్త కళ కనిపిస్తుంటే చూస్తున్నాము, ఆ మాత్రం చనువు కూడా లేదా మాకు? దబాయింపుగా అంది ఆరతి. మిగిలిన ముగ్గురు నవ్వారు. లత మంచినీళ్లు తీసుకురావడానికి వంటగదిలోకి వెళ్ళింది. మర్నాడు వీళ్ళు లేచేసరికే రత్తమ్మ కాఫీ డికాషన్ తీసేసి ఉప్మా చేయడానికి అల్లం పచ్చిమిరపకాయలు తరిగి సిద్ధంగా ఉంచుకుంది. పోపుకు కూడా తీసుకుని సిద్ధంగా ఉంచుకుంది. అందరూ ముఖాలు కడుక్కునేసరికి కాఫీ కలిపి లతని పిలిచింది. లతొచ్చి ఒక్కొక్క గ్లాసే తీసుకెళ్లి వాళ్ళకిచ్చి శారదకిచ్చి తను తీసుకుంది. అందరూ స్నానాలు చేసి వచ్చేసరికి రత్తమ్మ ఉప్మా చేసేసింది. అమ్మా, లతకి పని నేర్పకూడదు, తల్లి చేసేది గమనించి శారద అన్నాడు. ఆవిడ తల తిప్పి చూసింది. శారది నిలబడున్నాడు. పని అంతసేపు నేర్చుకుంటుందిరా, ఏమంత పనుందని అంది. తల్లి నిర్మలమైన మనసు అతనికి తెలుసు, కానీ ఎప్పుడే అవసరం వస్తుందో అప్పుడు ఒక్కసారిగా చేయగలరా? అదే మాట తల్లితో అన్నాడు. పని నేర్చుకోవడం పెద్ద బ్రహ్మాండమా, అదే అలవాటవుతుంది. నీకు కాఫీ ఇవ్వనా అంది. కొద్దిగా ఇవ్వు. రత్తమ్మ కాఫీ కల్పించింది. కాఫీ గ్లాసు అక్కడ పెడుతూ అంది. వీరిగాడి చేత సగ్గుబియ్యం పంపించు, పరమాన్నం చేస్తాను అంది. సారథి సరే అన్నాడు. ఈ పూట తొందరగా వచ్చాయి, నువ్వు రాకపోతే వాళ్ళు భోజనం చేస్తారో లేదో అంది. సరే అన్నాడు. రత్తమ్మ 10 గంటలకల్లా వంట చేసేసింది. 10:30 కల్లా సారథి వచ్చేశాడు. విస్తట్లో వడ్డించిన పదార్థాలన్నీ చూసి, బాబోయ్, మీరొక్కరిని చేశారా ఇంత తొందరగా? ఆశ్చర్యంగా అడిగారు కవిత వాళ్ళు. ఎన్నున్నాయమ్మా అమాయకంగా అంది రత్తమ్మ. గుత్తి వంకాయ కూర, పప్పు, పులుసు, కొబ్బరి, పెరుగు పచ్చడి, అప్పడాలు, చల్లమిరపకాయలు, పులిహోర, పరమాన్నం. మీరిలా చేశారంటే 4 రోజులు ఉండిపోవాల్సి వస్తుంది. ఉండండమ్మా, ఇదేం పరాయి చోట అభిమానంగా అంది రత్తమ్మ. వంట చాలా బాగుందని మెచ్చుకున్నారు. తర్వాత లతతో, నువ్వు చాలా అదృష్టవంతురాలివే అన్నారు. మీ ఆయనకి బాగా మర్యాద తెలుసు అని మెచ్చుకున్నారు. లత నవ్వి ఊరుకుంది. ఇంకో 2 రోజులు సంతోషంగా గడిపి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్లేటప్పుడు రత్తమ్మ జాకెట్ బట్టలు తెప్పించి లత చేత అందరికీ ఇప్పించింది. కవిత తన పెళ్లికి శుభలేఖ వేస్తానని, అందరూ తప్పకుండా రావాలని చెప్పింది. మీరు కూడా తప్పకుండా రావాలండి అంది రత్తమ్మతో. అలాగేనమ్మా, తప్పకుండా వస్తాను అంది నవ్వుతూ. వాళ్ళు వెళ్ళిపోయాక ఇల్లంతా బోరెత్తినట్టుగా అనిపించింది. లతకి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఎంతో దిగులుగా అనిపించింది. తర్వాత పిచ్చెత్తినట్టుగా అనిపించింది. ఆరతి అమెరికా వెళ్ళిపోతుంది, కల్పన బొంబాయి వెళ్ళిపోతుంది, కవితకి పెళ్ళవగానే ఢిల్లీ వెళ్ళిపోతుంది. సారథికి మంచి సామర్థ్యం ఉండి కూడా ఈ పల్లెటూరులో ఉన్నాడు. ఈ తెలివితేటలు నేర్పు ఏ బిజినెస్ మీదో ప్రయోగిస్తే ఎంతెంత లాభాలు. హైదరాబాద్లోనే ఆధునిక సౌకర్యాలతో ఇల్లు కట్టుకోవచ్చు. ఏమీ చేతకాని వాళ్ళు ఈ మట్టితో తిప్పలు పడాలి గాని అంత చదువుకుని ఇదేం కర్మ అని లత బాధపడసాగింది. అలా ఉన్నావేం? లత దిగులుగా ఉండడం చూసి అడిగాడు సారథి. లత మాట్లాడలేదు. లత, నీ ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళిపోయారని దిగులుగా ఉందా? పోనీ ఇంకో 4 రోజులు ఉండమనలేకపోయావా? ప్రేమగా అన్నాడు. 4 రోజులుంటే మాత్రం వెళ్ళిపోవలసిన వాళ్లేగా, ఆ తర్వాత నాకెలాగూ తోచదు ముభావంగా అంది. సారథి మౌనంగానే ఉండిపోయాడు. అతను ఏదైనా అంటాడేమోనని చూసింది. సారథి మౌనంగా ఉండిపోవడంతో తనే అంది, మీరు ఉద్యోగం చేయకూడదు? లతలా హఠాత్తుగా అడిగేసరికి సారథి తెల్లబోయాడు. ఏం మాట్లాడరు? వాళ్ళు వెళ్ళిన దిగులతో ఇలా అంటున్నావు గాని ఇప్పుడు నేను ఉద్యోగం చేయడమేమిటి అన్నాడు. ఉద్యోగం చేయడానికి ఇప్పుడు అప్పుడు ఏమిటి? ఇప్పుడు నా వయసు ఎంతో తెలుసా? లత కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. ఎంతైనా పర్వాలేదు, మా నాన్నగారికి పెద్ద పెద్దవాళ్లు చాలామంది తెలుసు. అసలు మీరు ఒప్పుకోలేదు గాని ఓ లెక్చరర్ పోస్టు చూసుంచారు. మీరు ఇలా వచ్చి అలా నన్ను తీసుకొచ్చేశారు. అప్పుడే అమ్మా నాన్నగారు నన్ను చెప్పమన్నారు. మీరు తొందరపడుతున్నారని నేనే వద్దన్నాను. ఏమండి, అంత చదువు చదివారు, ఈ పల్లెటూరులో ఎందుకు చెప్పండి? హాయిగా ఉద్యోగమో బిజినెస్ చేయకూడదా? అతని కళ్ళలోకి చూస్తూ అంది. సారథి కనుబొమ్మలు ముడిచి లతనే చూస్తున్నాడు.
అప్పుడే లతని చెప్పమన్నారా? అంటే వీళ్ళకి మొదటి నుండి ఈ అభిప్రాయం ఉందన్నమాట. ఏదో వాళ్ళు చాదస్తంగా అడిగారనుకున్నాడు సారథి. లతకి ఈ అభిప్రాయం ఉందా, లేక మనసు బాగుండక ఇలా అంటోందా? అతనికేం అర్థం కాలేదు. సారథి ఏం మాట్లాడకపోయేసరికి ఏం మాట్లాడరేం అంది. నీ మనసు ఇప్పుడు బాగున్నట్లేదు. ఇప్పుడు నేను ఏం చెప్పినా నీకు అర్థం కాదు. నేను మంచి మంచి కబుర్లు చెప్తాను, అవి వింటూ హాయిగా పడుకో. లత తలని తన గుండెల మీద ఆంచుకుని పొడి పొడిగా ఉన్న లత జుట్టును నిమురుతూ మౌనంగా ఉండిపోయాడు. తిక్క తిక్కగా ఉన్న లత మనసు ప్రేమపూరితమైన అతని స్పర్శలో తొందరగానే సేద తీరింది. అతని గుండెల మీద తల అంచుకున్న లత మెల్లగా నిద్రలోకి జారిపోయింది. 10-15 రోజులు గడిచిపోయాయి. లతని 4 రోజుల్లో మామూలు మనిషిని చేశాడు సారథి. లత అదోలా ఉండడం స్నేహితులు 4 రోజులుండి వెళ్ళిపోయినందుకే అనుకున్నాడు. 2 రోజులు లత రానన్నా తనతో తోటకు తీసుకువెళ్లాడు. లత అక్కడికొచ్చాక అసలు సినిమాకి వెళ్లలేదు. అసలు సారథికి సినిమాలు చూసే అలవాటు లేదు. చదువుకునే రోజుల్లో కూడా ఏ 3-4 నెలలకో స్నేహితులు బలవంతం మీద ఒక సినిమాకి వెళ్లేవాడు. చదువైపోయి తండ్రి పోవడం, ఈ వ్యవసాయంలో పడ్డం, అసలు ఆ ధ్యాసే లేదతనికి. కానీ ఇప్పుడు లత దిగులుగా ఉండడంతో 4 రోజుల్లో 2 సినిమాలకి తీసుకువెళ్లాడు. అలాగే బజారుకు తీసుకువెళ్లి 2 చీరలు, ఇంగ్లీషు నవలలు కొన్నాడు. సారథితో 4 రోజులు కాస్త అటు ఇటు తిరగడంతో లత మనసు కొంత ఊరట చెందింది. లత, నేను మర్చిపోయినా నువ్వు గుర్తుచేయి. నెలకో సినిమాకి తప్పకుండా వెళదాం. లత, నాకు మొదటి నుంచి సినిమాలు చూసే అలవాట్లేదు. అందుకే నిన్ను సినిమాకి తీసుకువెళ్లాలని నాకు తోచనే లేదు. ఈ పనులు ఎప్పుడూ ఉంటాయి. నీకెప్పుడు సినిమాకి వెళ్లాలనిపించినా నాకు 2 రోజుల ముందు చెప్పు, అంతే. ఏంటి, వింటున్నావా? లత రెప్పవేయకుండా తననే చూస్తుండడంతో చిన్నగా లత తల ఊపాడు. ఆ, వింటున్నాను, ఒత్తి పలికింది. మరి నవ్వేయ్. లత నవ్వలేదు. నా మీద కోపమా? ఎందుకు కోపం? మరి నవ్వమంటే నవ్వవేం? నవ్వమనగానే నవ్వొచ్చేస్తుందా? ఇవాళెందుకో చాలా సీరియస్గా ఉన్నావు. పోనీ ఏమైనా కబుర్లు చెప్పు అన్నాడు. నాకు మాట్లాడే కళ లేదు, మీరే చెప్పండి, నేను వింటాను అంది. ఆ కళ నాకు లేదు. కానీ ఇంతవరకు నువ్వు నాకు మాట్లాడే కళ ఉందంటే నిజమేమో అనుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు ఆ కళ నాలో తగ్గినట్టుంది. అలా ఎందుకనుకుంటారు? ఒక్కొక్కళ్ళు ఎంతసేపు మాట్లాడినా విసుగురాదు, మనసుకి హాయిగా ఉంటుందే కానీ నేను అలా మాట్లాడలేను. మరి ఎంతసేపు మాట్లాడి నేను నవ్వించలేకపోయానుగా, అంటే ఆ కళ నాలో తగ్గిపోయినట్టేగా. ఏం కాదు అంది. సారథి లతకి ఏదిష్టమో గ్రహించి లత అడగకుండానే చేస్తున్నాడు. తనకి సినిమాలు చూసే అలవాటు లేకపోయినా అప్పుడప్పుడు సినిమాకి తీసుకువెళుతున్నాడు. నవలలు కొనే అలవాటు లేకపోయినా లతకి ఏ ఏ పుస్తకాలు కావాలో గ్రహించి లత అడగకుండానే కొనిస్తున్నాడు. తోటలో ఎంత పనున్నా మధ్యాహ్నం భోజనం అవగానే లతతో కాసేపు మాట్లాడి మరీ తోటకు వెళుతున్నాడు. పుష్ప చాలా శ్రద్ధగా చదువుకుంటోంది. లత చేత ఒక్క పాఠం కూడా చెప్పించుకోవడం లేదు. తనకి తెలియనివి రాము చేత చెప్పించుకుంటోంది. రాము ఇప్పుడు 10th చదువుతున్నాడు. పుష్ప అడిగినవి రాముకి తెలియకపోతే మాస్టర్ని అడిగి మర్నాడు పుష్పకు చెప్తాడు. పాఠం చెప్పించుకోవడానికి పుష్ప తన దగ్గరికి ఎందుకు రావడం లేదు అని అసలు అనుకోలేదు లత. దాంతో పుష్పకి మరీ రోషం వచ్చింది, పట్టుదల పెరిగింది. ఇంకా శ్రద్ధగా చదువుకోసాగింది. ధనమ్మగారు ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తోంది. ఒకసారి వెళదాం అంది లత. నీ ఫ్రెండ్ పెళ్లి దగ్గరలోకి వచ్చిందిగా, అప్పుడు వెళదాం అన్నాడు సారథి. లత మాట్లాడలేదు. నీకు వెళ్లాలంటే వెళ్ళు, నాకు అభ్యంతరం ఏమీ లేదు అన్నాడు. మీరు నన్ను విడిచి ఉండగలరా? మిమ్మల్ని వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. లత, నిన్ను వదిలి నేను ఉండగలనని అనుకున్నావా? నిన్ను వదిలి అరక్షణం కూడా ఉండలేను. కానీ నేను నిన్ను వదిలి ఉండలేనని మీ వాళ్ళ దగ్గరికి వెళ్లొద్దండం భావ్యం కాదుగా. అందుకే వాళ్ళని చూడాలనుంటే ఒకసారి వెళ్ళి రమ్మంటున్నాను. ఇద్దరం కలిసి తర్వాత వెళదాం అంది. తర్వాత తల్లికి ఉత్తరం రాసింది. కవిత పెళ్లికి ఇద్దరం కలిసొస్తాం, అప్పుడు అన్నీ వివరంగా అక్కడే మాట్లాడుకోవచ్చు అని. తల్లి దగ్గర నుండి 4 రోజులకే పెద్ద ఉత్తరం వచ్చింది. పెళ్ళికొడుకింట్లో ఎవరో చచ్చిపోయారట. కవిత పెళ్లి ముహూర్తం ఇప్పట్లో పెడతారో పెట్టరో, మీరిద్దరూ ఒకసారి రండి. ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ పోస్టు ఖాళీగా ఉంది. ఆ కాలేజీలో ప్రిన్సిపాల్ మీ నాన్నగారికి బాగా ఫ్రెండు. ఆయన మీ అల్లుడు ఎప్పుడొస్తాడని అస్తమానం అడుగుతున్నాడు. మళ్లీ ఆలస్యమైతే ఆ ఉద్యోగం ఎవరికైనా ఇచ్చేయచ్చు అంటూ రాసింది. సారథికి ఈ ఉద్యోగం గురించి చెప్తే అసలే రాడని ఒక్క 4 రోజులే, వెళ్ళొద్దాం రాకూడదు అంది. నా ఇబ్బందులు చెప్పినా నువ్విలా మాట్లాడుతుంటే ఏం చెప్పాలి? నా మాట విని నువ్వు వెళ్ళొచ్చేయి అన్నాడు. లత ఆలోచిస్తోంది. ఇప్పుడు అతను రాకుండా తను వెళ్ళినా ప్రయోజనం ఏముంటుంది? ఇప్పుడు తను వెళ్ళొచ్చేస్తే ఇంకెప్పట్లో ఇతన్ని తను తీసుకువెళ్లలేదు.
అతని కోసం తను మానేసినట్టు తను వెళ్లకుండా ఉంటే అతని కోసం మానేసినందుకు ఇంకో నెల పోయాకనైనా అతను తన కోసం ఒక్క 4 రోజులు వస్తాడు అనుకుంది. లత, మాట్లాడవేం, ఎప్పుడు వెళతావో చెప్పు అని అడిగాడు. మీరు రాకుండా నేను వెళ్ళలేను. పోనీ మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడే వెళదాం. అలా అంటే ఎలా లత? నీకు మీ వాళ్ళని చూడాలనుంది. అలాంటప్పుడు ఒకసారి వెళ్ళి రావచ్చు కదా. నేను కూడా రావాలంటే ఎలా కుదురుతుంది చెప్పు. మా వాళ్ళని చూడాలనుందని నేనేం అనలేదే. నువ్వు వేరే అనాలా? ఆ మాత్రం నేను గ్రహించలేనా? ఈ మధ్య నువ్వు అదోలా ఉంటున్నావు. ఒకసారి వెళ్ళి ఎన్నాళ్ళు ఉండాలనిపిస్తే అన్నాళ్ళు ఉండిరా అని ఎంత చెప్పినా లత వెళ్ళంది. 15 రోజుల తర్వాత కవిత పెళ్లి శుభలేకొచ్చింది. దాంతో ఉత్తరం కూడా వచ్చింది. అందరూ తప్పకుండా రావాలని, అత్తయ్య గారిని కూడా రమ్మనమన్నానని చెప్పి నువ్వు తీసుకురావాలి అంటూ రాసింది. లత మనసు సంతోషంతో గంతులు వేసింది. ఆ ఉత్తరం రత్తమ్మకి చదివి వినిపించింది. ఆ ఉత్తరం శుభలేఖ వచ్చినప్పుడు సారథి ఇంట్లో లేడు. అత్తగారితో తోటకి వెళతానని చెప్పింది. ఒక్కదానివి వెళతావా? పుష్పను కూడా తీసుకువెళ్ళు అందావిడ. నేను చదువుకోవాలి, వెళ్ళను అంది పుష్ప. తల్లి ఎంత చెప్పినా వెళ్ళనంది. కాసేపు ఉంటే వీరన్నొస్తాడు, వీరన్నని పంపుతాను అంది. వీరన్నొచ్చే వరకు లత ఆగలేక, పర్వాలేదండి, తెలిసిన దారిగా వెళతాను అంది. కోడలు ఒక్కత్తి వెళ్లడం ఆవిడకిష్టం లేదు. పొన్నయ్య గారి మనవని పిలిచి, ఒరే అబ్బి, మా కోడలికి కాస్త తోట వరకు సాయం వెళ్ళమ్మా అంది. ఇది లతకు అసలు ఇష్టం లేదు, కానీ బాగుండదని ఊరుకుంది. ఉత్తరం శుభలేఖ తీసుకుని బయలుదేరింది. తోట కాస్త దూరం ఉందనగానే ఆ అబ్బాయిని వెళ్ళిపోమంది. లత రాక సారథి ఆశ్చర్యంగా చూశాడు. తను తోటకి రమ్మని ఎంత బ్రతిమాలినా రాని లత ఎందుకొచ్చిందా అని. ఏంటి, దేవిగారికి ఈవేళ ఎంత అనుగ్రహం కలిగింది? ఎదురొస్తూ అన్నాడు. కవిత పెళ్ళి, ఇదిగో శుభలేఖ ఉత్తరం వచ్చాయి సంభ్రమంగా చెప్పింది. అదా, ఏంటి హఠాత్తుగా ఇంత దయ కలిగిందేమిటా అని ఆశ్చర్యపోతున్నాను. ఎప్పుడు పెళ్ళి అంటూ శుభలేఖని అందుకున్నాడు. ఇంకా 10 రోజులుందా అన్నాడు చూస్తూ. ఎప్పుడు వెళదాం? ఏంటి, నీ వరుస చూస్తుంటే ఇప్పుడే బండి ఎక్కేటట్లున్నావే అన్నాడు నవ్వుతూ. చెప్పండి, ఎప్పుడు వెళదాం? లత ముఖం సంతోషంతో వెలిగిపోతోంది. నేను ఇప్పటి నుండి ఎలా వస్తాను? రేపు పెళ్ళనగా వస్తాను. నువ్వు ఎప్పుడు వెళతానంటే అప్పుడు పంపిస్తాను. మొదటి నుండి చూస్తున్నాను, నన్ను వెళ్ళిపోమంటారేమిటి? నిష్ఠూరంగా అంది. నీకు వెళ్లాలనుంటే వెళ్ళు, వెళ్ళకపోతే మరీ మంచిది. పెళ్లి రేపనగా ఇద్దరం కలిసి వెళదాం. రేపనగానా? ముఖం అదోలా పెట్టింది. ఇప్పటి నుండి వచ్చి నేనేం చెయ్యాలి? మా అమ్మ ఎన్నాళ్ళ నుంచో మనిద్దరినీ రమ్మని రాస్తోందిగా, సరదాగా వెళదాం అతని ముఖంలోకి చూస్తూ అంది. 10 రోజులు కాళ్ళు జాపుకుని నేను కూర్చోలేను లత. మీకు పని చెప్తాను. ఏం పని? ఏం పని చెప్తావు? నీ చీరలు మడతపెట్టే పనా? అలాంటి పని కాదు. మీరక్కడికి రండి, రోజులు క్షణాల్లో జరిగేలా చూస్తాను సంతోషంగా అంది. అతను నవ్వి ఊరుకున్నాడు. నవ్వడం కాదు, చెప్పండి. ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. రాకొచ్చావు, హాయిగా తోటంతా కలిసి తిరుగుదాంరా అని లత చేయి పట్టుకుని తీసుకువెళ్ళాడు. సాయంత్రం అయ్యే వరకు లతని తోటలోనే ఉంచేశాడు. చీకటి పడబోతుంటే ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. ఎప్పటి నుండి రావడానికి సారథి ఒప్పుకోలేదు, లత ఎంత చెప్పినా. సరే, ఆ తర్వాతే సారథిని ఆపచ్చని లత కూడా ఇప్పుడు వెళ్ళనంది. అందరం అప్పుడే కలిసి వెళదామంది. అందరూ ఎవరు? ఆశ్చర్యంగా అడిగాడు. మీ అమ్మగారు వాళ్ళు రారా? కవిత ప్రత్యేకంగా రాసింది. అమ్మ మన పెళ్లికే రాలేదు, ఇప్పుడు వస్తుందా? ఆవిడ ఎంత చెప్పినా ఇలాంటి వాటికి రాదు. రాముని అమ్మకి తోడుంచి పుష్పని తీసుకువెళదాం. పుష్పకి ఎక్కడికైనా వెళ్లాలంటే సరదా అన్నాడు. లత సరే అంది. 10 రోజులు ఎప్పుడు గడుస్తుందా అని ఎదురు చూడసాగింది లత. లత ఆతృత చూసి సారథి ఆట పట్టించేవాడు. ఇంకా 4 రోజుల్లో ప్రయాణం. ప్రజెంటేషన్ అక్కడే కొనాలని అనుకున్నారు. సారథి ఎప్పటి నుండి ఎందుకు అన్నా లత తనవి సారథివి బట్టలు సర్దేసింది. పుష్పకి వాళ్లతో వెళ్లడం ఇష్టం లేదు. ఇప్పటి నుండి రానని చెప్పి చివాట్లు తినడమెందుకు? వెళ్ళో రోజు ఒంట్లో బాగుండలేదని పడుకుంటే సరి అనుకుంది. వరాలు సుగుణల పుష్ప ఎవరేమన్నా సర్దుకుపోయే తత్వం కాదు. అందరితో కలివిడిగానే ఉంటుంది. కానీ తనని అనవసరంగా ఎవరేమన్నా పడదు. తను వెరిగా అభిమానించేవాళ్లు వాళ్ళు తనని పట్టించుకోలేదంటే భరించలేదు. పుష్ప అదృష్టమో లత దురదృష్టమో కానీ 2 రోజులు ప్రయాణం ఉందనగా రత్తమ్మకి విపరీతమైన ఒళ్ళు నొప్పులు, జ్వరం వచ్చేసింది. ఆ మర్నాడు జ్వరం ఇంకా ఎక్కువైంది. డాక్టర్ వచ్చి మందిచ్చాడు. లత దిగులుగా కూర్చుంది. మీరు వెళ్ళండి, నాకు రేపటికి తగ్గిపోతుంది అంది రత్తమ్మ. సారథి వినలేదు. అదేమిట్రా అబ్బాయి, ఆ పిల్ల ఇన్నాళ్ళ నుండి పెళ్లికి వెళదామని సంబరపడుతుంటే పుష్ప రాము ఉంటారు, మీరు వెళ్ళండి అంది. సారథి ఏమనుకున్నాడో లతని వెళ్ళమన్నాడు. లత పరిస్థితి వర్ణనాతీతం.
ఇప్పుడు అతన్ని కూడా రమ్మని ఎలా పట్టుబడుతుంది? అసలు తన ప్రయాణమే ఉండదనుకుంది. ఇన్నాళ్ళు శుభ్రంగా తిరిగిన ఆవిడికి ఇప్పుడే జ్వరం రావాలా? ఇదంతా తన దురదృష్టం అనుకుని బాధపడింది. ఏం లత అన్నాడు లతనే చూస్తూ. మీ ఇష్టం అంది చేతివేళ్లు చూసుకుంటూ. సారథి రాముని ఇంట్లోనే ఉండమని లతని బండెక్కించొచ్చాడు. లత ఏమంతా ఉత్సాహం లేకుండా ఒక విధంగా దిగులుగానే వెళ్ళింది. వారం రోజుల తర్వాత సారథి ఉత్తరం రాశాడు. తల్లికి జ్వరం తగ్గిందని, చాలా నీరసంగా ఉందని, పెళ్లి బాగా జరిగిందా, నువ్వెప్పుడొస్తున్నావు అంటూ రాశాడు. లత తల్లికి చెప్పింది. ఆవిడ భర్త మీద విరుచుకుపడింది. ఆయన తొందరపడకు అంటూ ఓదార్చబోయాడు. ఇంకా తొందరపడ్డమేమిటి? అల్లుడిని ఒక్కరోజు ఆపలేకపోయారు. అలాంటప్పుడు ఎందుకు చేశారు ఈ సంబంధం అని ఎగిరిపడింది. అందరూ ఆలోచించి లత చేత ఉత్తరం రాయించారు. వెంటనే సారథి ఉత్తరం రాశాడు. నేనొచ్చిన ఉదయం వచ్చి రాత్రి బండికి మనం వచ్చేయాలి. శ్రమ తప్ప ఎందుకు? కాదు కూడదంటే వస్తాను. ప్రయాణానికి సిద్ధంగా ఉండు. ఆ ఉత్తరం చూసి లత నీరు కారిపోయింది. కవిత ఎంత ఆనందంగా భర్త వెంట వెళ్ళింది. ఆరతి ఓహ్! దాని ఆనందం చూస్తుంటే ఈర్ష కలిగేలా ఉంది. ఎంత గర్వంగా భర్తతో ప్లేనెక్కింది. కల్పన లేడీలా చెంగున దూకుతున్నట్టుగా వెళ్ళింది. తన స్నేహితులందరిలోకి తను ఒక్కతే ఆ మారుమూల మూలుగుతున్నట్టుగా ఉంది. తనకేం తక్కువ? కల్పన, ఆరతి డబ్బున్నవాళ్లు కారు. అయినా హాయిగా ఉన్నారు. తన వాళ్ళకి శుభ్రంగా ఇంతుంది. ఏం లాభం? ఒకరోజు ఒక యుగంలా గడుపుతోంది పిచ్చెత్తే ఆలోచనలతో. తనంటే అంత ప్రేమన్న వ్యక్తి తన కోసం ఈ ఒక్క పని ఎందుకు చేయడు? అదేదో తేల్చుకోవాలి. తనంటే నిజంగా ప్రేమ, అభిమానం ఉంటే అది మాటల్లో కాదు, చేతల్లో చూపించమని చెప్పాలి. ఇలా అనుకున్న లత తల్లి తండ్రి వారిస్తున్న సారథికి టెలిగ్రామ్ ఇచ్చి బండెక్కింది. బండి దిగిన లత సారథి కోసం చూస్తోంది. తన వెనకే లత. ప్రేమపూరితమైన ఆ కంఠం వినగానే కెరటంలా లేచిన సంతోషాన్ని పైకి కనపడనీయకుండా వచ్చారా అంది. రాకుండా ఎలా ఉంటాననుకున్నావు ప్రియా? లత చెవి దగ్గరగా గుసగుసగా అన్నాడు. ఏమో, మీకెప్పుడూ పనులు కదూ. తను హైదరాబాద్ రానందుకు కోపం వచ్చిందనుకున్నాడు. స్టేషన్ బయటకు వచ్చేసరికి వాళ్ల ఊరాయనే ఒక ఆయన కనిపించాడు. ఆయన వీళ్లతో బాటే బస్సు ఎక్కాడు. లతతో ఏం మాట్లాడడానికి లేకపోయింది సారథికి. బండిలో ఎక్కాక అడిగాడు, ఎలా జరిగింది పెళ్ళి అని. చాలా బాగా జరిగింది. ఏ భావం లేకుండా అంది. లత, నా మీద చాలా కోపం వచ్చిందా? లత చేయి పట్టుకుంటూ అడిగాడు. ఎందుకు కోపం? నిన్ను తీసుకురావడానికి నేను రాలేదని. తెల్లావుకి చాలా జబ్బు చేసింది. అది బ్రతుకుతుంది అనుకోలేదు. మన అదృష్టం కొద్దీ బ్రతికిందనుకో. అమ్మకి జ్వరం తగ్గాక నాకు కూడా 2 రోజులు ఒంట్లో బాగుండలేదు. మరి రాయలేదేం? చప్పున తలెత్తుతూ అడిగింది. నువ్వు కంగారు పడతావని రాయలేదు. లత చెయ్యి తన చెంపకి తాకించుకుంటూ అన్నాడు. అతను అంతిదిగా మాట్లాడుతుంటే కోపంగా ఉండలేకపోయింది. సారథి అక్క దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. తనకి ఈ మధ్య ఒంట్లో బాగుండం లేదని, కొన్నాళ్లు తల్లిని పంపమని. నేను వెళ్ళి అక్కయ్యని తీసుకొస్తాను అన్నాడు సారథి. ఇప్పుడు ప్రయాణం చేయగలదో లేదో. నేను వెళ్ళి ప్రయాణం చేయగలిగితే 4 రోజులుండి తీసుకొస్తాను. రాలేనంటే 10-15 రోజుల పాటు ఉండొస్తాను అందావిడ. పుష్ప తను కూడా వస్తానంది. రత్తమ్మ వదినికి సాయం ఉండు అంది. అన్నగారి దగ్గరికెళ్ళి బ్రతిమలాడింది. అక్కయ్య గారి ఊరు నేనెప్పుడూ వెళ్ళలేదు. నేను కూడా వెళతానన్నయ్యా. అమ్మ వదినికి సాయం ఉండమంటోంది. పుష్పకి ఊరు వెళ్లడం అంటే సరదా అని తెలుసు సారథికి. అది వరకు ఒకసారి రత్తమ్మ వెళ్ళింది గాని పుష్ప అసలు వెళ్లలేదు. అందుకే సరే నేను అమ్మకు చెప్తాలే, నువ్వు బట్టలు సర్దుకో అన్నాడు. మా అన్నయ్య ఎంత మంచివాడో సంబరంగా అంది. చదువు మానేశావంటే నేను ఎంత మంచివాడనో తెలుస్తుంది బెదిరించాడు. లేదన్నయ్యా, ఈసారి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను, నువ్వే చూస్తావుగా అంది. అది ఆ పట్టుదలుండాలి అన్నాడు. రత్తమ్మ, పుష్ప వెళ్ళిపోయారు. రత్తమ్మ వెళుతూ కోడలికి పనులెలా చేసుకోవాలో వివరంగా చెప్పింది. ఇంట్లో పని లత మీద పడింది. పొయ్యి అంటించడం రాదు, కుంపటి అంటించడం రాదు, వంట చేయడం రాదు, చల్లచేసి వెన్న తీయడం రాదు, దాలివేసి పాలు కాచడం రాదు. అన్నీ సమస్యలే. ఇంతవరకు అత్తగారు అన్ని పనులు చేసుకుని 2 పూట్ల వండి పెడుతుంటేనే ఈ ఊళ్ళో ఏ సరదా లేదని తీరిగ్గా కూర్చుని బాధపడేది. పొయ్యి అంటించబోయి చెయ్యి కాల్చుకుంది. సారథి కుంపట మీద చేసేమన్నాడు. ఎలాగో కుంపట అంటించింది. చేతనేనట్టుగా కాఫీ పెట్టింది. చల్లచేసి మజ్జిగ గిన్నె చుట్టూ తన పాదాల మీద, చీర కుచ్చెళ్ల మీద పోసేసుకుంది. రత్తమ్మ వెళుతూ మజ్జిగ గిన్నెలో చేయమని చెప్పి వెళ్ళింది. అలవాట్లేని లత కొండలో చేస్తే పగలగొట్టేస్తుందేమోనని లత ఎలా తిప్పినా వెన్న పడలేదు. సారథి పాలేరుని పిడకలు తీసుకొచ్చి పాలు కాయడానికి దాలి వేయమన్నాడు. ఆ కొండ పీచుతో కడిగి పాలు పెట్టడానికి లతకి చాలా చిరాకేసింది.
రాము వెళ్లేసరికి అన్నం ఒకటే అయింది. అది కూడా ముద్దలా అయిపోయింది. ఆ ఇంట్లో అన్నం కాస్త మెత్తబడిందంటే ఎవరూ తినరు. రాము బాగుండదని పెరుగు పోసుకుని కొద్దిగా తిని వెళ్ళిపోయాడు. పోనీ లతకి చెబుదామంటే సారథికి వంట చేయడం రాదు. ఆ అవసరం ఎప్పుడూ రాలేదు. పుష్పని పంపకుండా ఉండాల్సింది అనుకున్నాడు. కాని పుష్ప కావాలనే వెళ్ళిందని అతనికి తెలీదు. ఇంట్లో అసలు పనిచేయని వదిన తనుంటే ఆ పని తన మీద పడుతుంది. తనంటే వదినకి లెక్కలేదు కాబట్టి అయ్యో ఈ టైంలో పుష్పుంటే ఎంత బాగుండేది అని లత తలుచుకునేలా చెయ్యాలనే తల్లితో ప్రయాణమై వెళ్ళిపోయింది. ఆ రాత్రి అయ్యేసరికి లత చాలా అలసిపోయింది. అమ్ముండగా కాస్త పని నేర్చుకునుంటే ఇప్పుడు ఈ తిప్పలు లేకపోను కదా అన్నాడు. లత మాట్లాడలేదు. లతకి చాలా చిరాగ్గా ఉంది. ఎంత డబ్బున్నా ఈ పల్లెటూళ్లలో సుఖమనేది ఉండదు. డబ్బు అంతగా లేకపోయినా సిటీలో సుఖంగా సుఖపడతారు అనుకుంది. ఇదే మాట 4 రోజుల తర్వాత విసుగ్గా సారథితో అంది. ఎంత డబ్బున్నా ఇక్కడ వాళ్ళు పాత భావాల్ని పాత పరికరాల్ని పట్టుకుని వదలరు. డబ్బు సంపాదించేది ఇనపెట్టెలో దాచుకోవడానికా సుఖపడ్డానికా? పాత భావాలేమిటి పాత పరికరాలేమిటి? లత మాటలు అర్థం కాని సారదన్నాడు. ఈ ఊళ్ళో డబ్బున్న వాళ్ళు మెడనిండా బంగారం దిగేసుకుంటారు. లేనివారు లేదు. అందరూ ఒకే తీరులో నడుస్తారేం? అసలేంటో చెప్పకుండా ఏంటి ఉపోద్ఘాతం? డబ్బు లేని వాళ్ల సంగతి సరే అనుకోండి. డబ్బు ఉన్నవాళ్లైనా ఇంట్లో 4 సామాన్లు కొనుక్కోరేం? సిటీలో జీతాల మీదే బ్రతికినా అప్పుడో వస్తువు ఇన్స్టాల్మెంట్లోనైనా కొనుక్కుని ఇంటిని తీర్చిదిద్దుకుంటారే. ఆ పట్టి మంచాలు, చెక్క కుర్చీలు, మట్టిపోయిల్ని వదలరేం? లత ఎంత మామూలుగా చెప్పాలని ప్రయత్నించినా ఆ గొంతులో విసుగు తొంగి చూస్తూనే ఉంది. లత ఈ విషయం ఎందుకు కదిపిందో సారథికి చూచాయిగా అర్థమైంది. వాళ్ళకి ఖచ్చితంగా నెలకింతని జీతం రూపంలో డబ్బు చేతిలో పడుతుంది గనుక వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి అలవాట్లు ఖర్చులు చూసుకుని ఒక ప్లాన్ ప్రకారం అందరూ కాకపోయినా కొందరైనా నువ్వు చెప్పినట్లు కొనుక్కుంటారు. ఇక్కడ అలా కాదుగా. ఈ ఏడు బాగా పండిన పంట వచ్చే ఏడు ఎలా పండుతుందో అంచనా వేసి బాగా కృషి చేసినా ఏ తుఫాను వచ్చిందనుకో వేసుకున్న అంచనాలు తలకిందులవుతాయి. అన్నిటినీ తట్టుకోగల ఆర్థిక స్తోమత కలిగి ఉండాలి. ఈ ఏడాది పంట బాగా పండితే ఓ 20 తులాల బంగారం కొన్నారంటే ఏదైనా ఇబ్బందొస్తే అది బ్యాంకు కన్నా ఎక్కువ సహాయం చేస్తుంది. ఈ ఏడాది పంట బాగా పండింది కదా అని 4 సోఫా సెట్లు, కుర్చీలు, మంచాలు, రకరకాల వస్తు సామాగ్రితో ఇల్లు అలంకరించుకోవాలని ఎవరు అనుకోరు. ముఖ్యంగా అవసరమైనవే కొనుక్కుంటారు. గ్యాస్ పొయ్యి కొనుక్కోవడానికేం? ఇక్కడ దగ్గరలో గ్యాసు సప్లై కాదు. పోనీ కిరసనాయిల్ స్టవ్వులు కొనుక్కోవచ్చుగా. పొగతో కళ్ళు మండిపోతున్నా ఆ కట్టెలతోనే అవస్థపడతారేం? ఉన్న సరుకుని బయట పారేసుకుని డబ్బు పెట్టి సరుకు కొనుక్కోవాలని ఎవరు అనుకోరు. బస్తీల్లో ఏదైనా డబ్బు పెట్టి కొనుక్కోవాలి. అలా కొనుక్కోవడంలో సుఖంగా ఉండేవి అమర్చుకుంటారు. ఇక్కడ మన సంగతే చూడు. ఆ బొగ్గులు కూడా కొనవలసిన పనిలేదు. పొయ్యిలోకి కావలసిన చెక్కపేళ్లు, కమ్మలు అన్నీ ఉన్నాయి. కానీ కాస్త సౌకర్యంగా ఉండాలని, కాఫీలు పెట్టుకోవడానికి వీలుగా సుఖంగా ఉంటుందని బొగ్గులు బస్తా చల్లగా బస్తా వేయిస్తాను. ఇలా వేయించుకునేవాళ్లు ఈ ఊళ్ళో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. నీకు అలవాట్లేక ఇవన్నీ నీకు కొత్తగా వింతలా ఉండొచ్చు. కొన్నాళ్ళపోతే ఇవన్నీ నీకు మామూలు విషయాల్లా కనిపిస్తాయి. అతని మాటలు వింటుంటే తను ఈ ఊళ్ళోనే పాతుకుపోతానేమోనని లతకి చాలా భయంగా అనిపిస్తోంది. ఆ తర్వాత లత ఇంకేమీ మాట్లాడలేదు.